కానీ బొలిశెట్టి గారు వాలంటీర్ అటు చేసి ఇటు చేసి అందరూ వాలంటీర్ల మీద పడుతున్నారు. మీతో మొదలైంది. మీరు అసలు మహిళల మిస్సింగ్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు, ఆ తర్వాత చట్టబద్ధత లేదన్నారు. ఇప్పుడు అది అన్ని పార్టీలకు బాకి చివరికి వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడు అందరూ అనుమానాలు రేకెత్తించి వాళ్ళని సైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. సో ఇది ఎన్నికల్లో రెండు రకాల పద్ధతులు, ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదా అనే పద్ధతిలో కూటమి ఏమైనా నిర్ణయం తీసుకొని ప్రజల ముందు పెడతారా, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు డబ్బులు ఎవరైతే పేదలకి 66 లక్షల మందికి ఇంకా వేరే ఇతరత్ర రావాల్సిన పథకాలు రీచ్ అవ్వాల్సిన డిలేకి రెస్పాన్సిబిలిటీ కూటమి తీసుకుంటుందా? ఇది ఫోరం ఫర్ డెమోక్రసీ వాళ్ళకి వాళ్ళ మీద నెట్టేసే పరిస్థితి ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలండి తప్పకుండా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళ చేతకాంతనం చెప్తున్నాను కదా. కాదు, ఇప్పుడు మీరు అధికారంలో మీరు ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు, ఈ ప్రాసెస్ కి అడ్డంకులు వచ్చినాయి. ప్రాసెస్ పెట్టుకున్న దానికి అడ్డంకులు వస్తే అడ్డంకులు తెచ్చిన వాళ్ళు తప్ప, లేకపోతే ప్రాసెస్ అడ్డం అయిపోయి అది మార్చిమని ఇమ్మీడియట్ చెప్తే అది ఇంప్లిమెంట్ చేయలేకపోయింది వాళ్ళు తప్పు అవుతుంది? ఎవరు తప్పు అవుతుంది? రజనీ గారు వార్నింగ్, ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చిన వార్నింగ్ ని పెడచెవిని పెట్టారు. 1.5 year క్రితం చెప్పాడు ఆయన, సడన్ గా చెప్పలా, దాన్ని పెద్ద చెవిని పెట్టారు. టీచర్లు వాడడానికి వీల్లేదని ఈ రోజు ఇచ్చిన లెటర్ ఏంటంటే, వీళ్ళ తాలూకా ఆయన పేరేంటి, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఈ రోజు 1 April ఇచ్చిన లెటర్ ఏంటంటే, టీచర్ని ఎన్నికల విధులకు వాడకూడదు. ఆయన ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, టీచర్లు కానీ ఇదివరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాలంటీర్ల ఎన్నికల్లో ఉండకుండా ఉంటే మన వాళ్ళు పెట్టుకొని, ఇది ఎలాగైతే పెద్దిరెడ్డి చేశాడు ఊరిలో చేశాడు కదా రాజకీయాలు, ఎవడు ఎన్నికల కమిషనర్ కూడా దగ్గరికి వెళ్ళకూడదు, అసలు డ్యూటీ ఎవడు చేయకూడదు, వాళ్ళే ముద్రలు వేసుకుంటారు. మీరు నువ్వు చూడలేదు తల్లి, నేను ఊరికి అవార్డాలు వేయటం కాకపోతే వాలంటీర్లతో ఎన్నికలు జరిపిస్తారని ఎవరు అనుకుంటారు? మాట్లాడను, నేను చెప్తున్నాను రాయలసీమలో అలాగే ఎన్నికలు జరిగిన నువ్వు చూడలేదు, నేను ప్రత్యేకంగా చూశాను. నేను చూసి అడ్డదిడ్డంగా మాట్లాడడం కంప్లైంట్ ఇచ్చాను. అంతకంటే ఇంకేం కావాలి? స్థానిక ఎన్నికల్లో మీరు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదమ్మా. ఇంకోటి చెప్తున్నాను, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఊహాజనితంగా మాట్లాడద్దు. ఊహాజనితంగా అక్కడ విధ్వంసం జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఊహల మీద మాట్లాడకండి. అది కదమ్మా, అధికార ప్రతినిధి కదా, ఊహల మీద మాట్లాడద్దు. ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్తే అధికార ప్రతినిధి కదా, పంచాయతీ నిధులు మొత్తం జనంలోకి వచ్చేటటువంటి ధైర్యం మీ నాయకులకు లేదు, మీకు లేదు. కిందకి దిగండి, దిగితే అర్థమవుతుంది. కిందకి దిగండి, జనం దగ్గరికి రండి. అన్ని పంచాయతీలు అన్ని పంచాయతీలు దగ్గర కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది మీకు. ప్రజాస్వామ్యం ఎలా బతికించాలో మీకు అర్థమవుతుంది. ఊరికి పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాలు మీకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి పంచాయతీ నిధులు కాజేశారని సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైసీపీ రాజీనామా చేసి వచ్చాడండి. వాలంటీర్ వ్యవస్థ వద్దు, వాలంటీర్ వ్యవస్థని తీసేయాలి, లేకపోతే మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, లేకపోతే ఇది రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థ, లేకపోతే సో అండ్ సో రకాలుగా ఉంది కాబట్టి అని మీరు నిర్ణయం తీసుకొని కూటమి తరపున చెప్పదలుచుకున్నారా? మేము వాలంటీర్లకి అందరికీ ఇలాగ 5,000 రూపాయలు ఉద్యోగాలు కాకుండా మంచి ఉద్యోగాలు ఇస్తామండి, వాళ్ళు సరైన సర్వీసులు వాడతాం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరుస్తాం, పంచాయతీ నిధులు పంచాయతీలకు వెళ్ళేటట్టు చూస్తాం, ప్రతి నెల 1వ తారీఖు అవ్వాతాతలకు పెన్షన్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇచ్చేటట్టు చూస్తాం. దానికి వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదు. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తామనే ధైర్యం లేదు వీళ్ళకి. మీకు చెప్పాల్సిన అవసరం ఆల్రెడీ చెప్పి తీసుకొడుతున్నారు. పంచాయతీ సర్పంచులు మహాన్ ఉమ్మొస్తున్నారు. అలా కాదు, వాలంటీర్స్ ఇప్పుడు తీసేస్తామంటారు, మళ్ళీ వాలంటీర్స్ ని మేము తీసేస్తామని చెప్పలేరు. మేము మాట్లాడుతున్నాం.